ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభాలు మీకు తెలియపరచిన పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుల దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 4వ నెల మరి 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ శరణం. దేవాది దేవుడు మరి శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మరి శోధనలు సమస్యలు ఉన్నప్పుడు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుని సన్నిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తానంటున్నాడు. మరి నీతిమంతులు మొరపెట్టగానే రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. కాబట్టి మరి నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆ మొరానికి ఆనందకరంగా ఉంది ప్రార్థన కూడా. కాబట్టి వచ్చిన శ్రమలను బట్టి, ఇబ్బందిని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యడానికి స్తోత్రాలైనా ప్రభా. ఇదిగో తండ్రి, నీతిమంతులు మొరపెట్టగా ప్రభు మీరు ఆలకించేవారు, శ్రమలన్నిటిలోంచి కూడా విడుదల చేసే తండ్రి నీకు వందనాలు తండ్రి. కలిగిన శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు దేవా ఇదిగో తండ్రి నాయన, మరి ఏ రంగంలోంచి వచ్చినప్పటికీ కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి మీరు ఆలకించి వాటి విషయంలో మీరు విడుదల చేసి వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి నాయకులకి మంచి వంతనం పండి ప్రభా. ఏ నాయకులనైతే ఇదిగో తండ్రి మరి మీరు ఎన్నుకుంటున్నారు ప్రభా, మరి ఆ నాయకులకి మేము ఓటు వేయడానికి మీరే మనసు దయచేయండి తండ్రి. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి యేసునికి స్తోత్రాలు. ఈరోజు యవనస్తులు అనేక మంది చెడిపోతున్నారు ప్రభా తండ్రి నాయన. వారు యవన బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా తండ్రి మీరు ఆలకించి ఆ బంధకాల నుంచి మీరు విడుదల చేయండి. ఈ ప్రభా యవన బిడ్డలందరికీ కూడా సంతోషంగా, ఆనందంగా తండ్రి వారి జీవితాలు గడుపుకుని కృప దయచేయండి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది దయచేయండి. దావరికి విదేశాన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. వారికి కూడా సమాధానం దయచేయండి తండ్రి. మరి ఇదిగో కొంతమంది విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు, వారి ప్రయాణాలు దీవించండి. కొంతమంది విదేశాల నుంచి రాబోతూ ఉన్నారు, వారి ప్రయాణాలు కూడా దీవించండి. దావాదిగో తండ్రి ప్రభా. మరి నాయన హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని కూడా స్వస్థపరచండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభా. కేసు గొడవలు, కోర్టు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి దేవా తండ్రి. వేస్తే ఉపాధి పనికి వెళ్తున్నారు బిడ్డలు ప్రభా. మరి నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తినంపండి ప్రభా. మరి నాయన చల్లదనం, నీడ మీరు అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. మీరే తోడుగా నడిపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.